మే 10వ తేదీన టికెట్లన్నీ హాంఫట్. సంక్రాంతి సెలవుల తరహాలోనే ఊళ్లకు వెళ్లాలంటే స్వంత వాహనాలపైనే. మే 10వ తేదీ హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్లో టికెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. రైళ్లలో కూడా ఆ రోజు అడ్వాన్స్ గా రిజర్వేషన్ చేసుకోవడంతో అన్ని చోట్లకు వెయిటింగ్ లిస్టులు కనబడుతుంది. వెయిటింగ్ లిస్టులు వందల సంఖ్యలో ఉండటంతో ఇక రైళ్లలో టికెట్ కన్ఫర్మ్ కావడం కష్టమేనని చాలా మంది వేరే మార్గాలను చూసుకుంటున్నారు. అనేక మంది స్వంత వాహనాలను బయటకు తీయాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో మే 10వ తేదీన మాత్రం టికెట్లన్నీ హట్ కేకుల్లా అమ్ముడుపోవడానికి ఏపీలో మే 13వ తేదీన శాసనసభ ఎన్నికలు జరుగుతుండటమే ప్రధాన కారణం. అసలే వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ఏపీలో ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. కేవలం హైదరాబాద్ నగరం నుండి మాత్రమే కాకుండా తెలంగాణలోని నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల నుండి కూడా బస్సులన్నీ ఫుల్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అనేక మంది ఉపాధి ఉద్యోగాల కోసం తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. అయితే వాళ్ళ ఓట్లు మాత్రం ఏపీలోనే ఉన్నాయి. ఏపీలో అనేక సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారు కూడా ఇక్కడే ఉంటున్నారు. కొందరైతే పింఛను ఇచ్చే మొదటి తేదీ వెళ్లి పింఛను తీసుకుని తిరిగి వస్తుంటారు. తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే కావడంతో పాటు ఇక్కడ ఓటు వేయాలని పెద్దగా ఆసక్తి లేదు. తమ స్వంత ఊళ్లకు వెళ్లి ఓటు వేయాలని చాలా మంది భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అనేక మంది ఉపాధి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఏపీలో ఈసారి ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటుకు ఇచ్చే నగదు కూడా వేల రూపాయల్లోనే ఉంది. దీంతో అక్కడకు వెళితే తమకు మరింత లాభమని భావిస్తున్నారు. కొందరైతే ఒక గ్రూప్ లో చేరి తమ పార్టీ నేతలకు సమాచారం ఇస్తున్నారు. ప్రైవేట్ వాహనాలలో తమను తీసుకెళ్లాలని కూడా కోరుతున్నారు. ఆ రోజు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. టోల్ గేట్ల వద్ద కూడా అత్యధిక సమయం పట్టే అవకాశం ఉంది. ఇలా ఏపీలో జనం క్యూ కట్టడానికి రెడీ అయిపోయారని ఆర్టీసీ రైలు టికెట్ల పరిస్థితిని చూస్తేనే అర్థమవుతుంది. డబ్బుకు డబ్బు, స్వంత ఊరిలో ఓటు వేశామన్న తృప్తితో పాటుగా గ్రామానికి వెళ్లి రావచ్చన్న కోరికతో చలో ఏపీ అంటూ బయలుదేరుతున్నారు. ప్రైవేట్ వాహనాలను కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. పోలింగ్ సోమవారం రావడంతో శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఐటీ ఉద్యోగులు కూడా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. మరికొందరు మే 10వ తేదీన తాము వాహనంలో వెళుతున్నామని షేరింగ్ కు వచ్చే వాళ్లు సంప్రదించాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా పెడుతున్నారు. అలా మొత్తం మీద నగరంలో మే 10 నుండి 13వ తేదీ వరకు సంక్రాంతిని తలపించేలా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.